మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, నిజాయితీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భగవంతుని ఆశస్సులు కూడా మీకు సహకరిస్తుంది. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, అధికారుల సహకార లోపం కానీ, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.